మీరు రెంట్ పర్పస్లో కూడా చాలా మంది యూజ్ చేసుకోవచ్చు. కానీ మిషన్ తీసుకోవాలనుకుంటే అందరూ భయపడుతున్నారు. కాకపోతే నేను కూడా ఫస్ట్ భయపడ్డాను, కానీ ఇప్పుడు నడిపించి చూశాను. మిషన్ అనేది చాలా సులభంగా ఉంది, ఎవరైనా ఈజీగా నడపచ్చు. ఇప్పుడున్న మన జనరేషన్లో లేబర్స్ దొరకట్లేదు. ఇప్పుడు నా ఏజ్ వాళ్ళు ఉన్నా కానీ ఎవ్వరు అసలు నాటేయడానికే ముందుకు రావట్లేదు. ఎగ్జాంపుల్ నేనైనా నాటేయడానికి ఎక్కువ ఇష్టపడను, కాదు నాటేసే మిషన్ అని చెప్పేసి రాలో మిషన్ని తెలుసుకున్నామని వచ్చాను. ఈ మిషన్ చాలా సులభంగా ఉంది. కూలీ వాళ్ళతోనైతేనేమో ఇప్పుడు లేత నార అనేది నాటేయరు, ఎందుకంటే నేను 30 రోజులకు 40 రోజులకు నార అనేది నాటేస్తూ ఉంటారు. అలా వేయడం ద్వారా మీకు ఎక్కువ పిలక అనేది రాకుండా దండు అనేది ఎక్కువ కూడా ఉండదు, దిగుబడి కూడా చాలా తక్కువ వస్తుంది. మళ్ళీ వాళ్ళ కోసం వెయిట్ చేయాలి, వాళ్ళ కోసం వాళ్ళ చుట్టూ తిరిగినా కానీ వాళ్ళ సమయానికి రారు. మీరు పొలం దున్నుకుంటారు, ఇటు నార అనేది ఎక్కువ పెరిగిపోతుంది, ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పుడు మిషన్ అయితేనేమో 15 రోజుల తర్వాత నుంచి నార అనేది నాటేసుకోవచ్చు. ఇలా నాటేయడం ద్వారా మీకు ఎక్కువ దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది. ఇది మళ్ళీ ప్లస్ మిషన్ అనేది సాల మాదిరిగా ఉంటుంది కాబట్టి గాలి ఉగ్రత కూడా మొక్క అనేది పడిపోకుండా నిటారుగా ఉంటుంది. మీకు ఇందులో ఎన్ని కర్రలు వేసుకోవాలి, ఎంత లోతు వరకు వేసుకొని అడ్జస్టబుల్ ఉంటుంది కాబట్టి ఈ కర్రలు వచ్చేసుకోవచ్చు. ఇప్పుడు సాలుకు 10 ఇంచులు ఉన్న వల్ల కూడా మీకు సూర్యరశ్మి అనేది మంచిగా ఉండి దోమోగ్రత ఉండదు, పురుగు మందు ఖర్చు అనేది కూడా ఎక్కువ ఏమీ రాదు, పంట దిగుబడి కూడా చాలా ఎక్కువ వస్తుంది. నారు పోసే విధానం మరో వీడియోలో మీకు వివరిస్తాను. వరకు చూసారు కదా, నాటేసేటప్పుడు ఇది 30 రోజుల పైకి ఈ విధంగా ఉంటుంది. కూలీలకైతే ఇంత దండు అనేది రాదు, కానీ ఇప్పుడు వరి నాటేసే మిషన్తో వేయడం ద్వారా దండు అనేది చాలా ఎక్కువగా వచ్చింది. ఒకసారి ఈ కర్రలు ఎన్ని ఉన్నాయో లెక్క పెడదాము. రాలో మిషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎలాంటి భయం పడని అవసరం లేదు. ఇప్పుడు మిషన్ తీసుకున్న వాళ్ళందరికీ నారు పోయడం, నాటు వేయడం అనేది మీ పొలం దగ్గరికి వచ్చి రాలో కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ అనేది ఇస్తారు. సర్వీసింగ్ కూడా ఎంత దూరమైనా కానీ ఫీల్డ్ సార్ వాళ్ళు మీ పొలం దగ్గరికి వచ్చి సర్వీసింగ్ అనేది చేస్తారు. మీరు చాలా దూరం అని భయపడకుండా ఒకసారి ఇక్కడ జనగామ జిల్లా స్టేషన్ కాన్పూర్కి వచ్చి డెమో చూసి మీకు నచ్చినట్టయితే వరి నాటేసే మిషన్ తీసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి వచ్చి డెమో చూసి ఫీడ్బ్యాక్ తీసుకొని ఇక్కడ డెమో చూసిన తర్వాతకి మీకు నచ్చినట్టయితేనే మిషన్ తీసుకోండి. మీరు కూడా ఇంకా మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే రాలో రైస్ మిషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.